ఈరోజు సదరన్ స్లాట్స్ గురించి అప్డేట్ అండి. ఈ రోజు నుంచి అంటే 8 జూలై 2026 ఈ డేట్ నుంచి అంటే స్టిల్ ఈరోజు వీడియో చేస్తున్నాం కదా! ఈ రోజు నుంచి అనమాట. మనకు 10 గంటల నుంచి సదరన్ స్లాట్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయండి. మీరు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ గాని, సచివాలయంలో గాని అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏపీ సేవా పోర్టల్‌లో కూడా మనకి ఇచ్చారనమాట స్లాట్ బుక్ చేసుకోవడానికి. అంటే ఇండివిడ్యువల్ లాగిన్, సిటిజన్ లాగిన్ అంటారనమాట. చాలామంది ఇంటర్నెట్ షాప్స్ అవి రన్ చేస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఒక అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి ఏపీ సేవా పోర్టల్‌లో, సిటిజన్ పోర్టల్‌లో అని చెప్పేసి నేను గతంలో చెప్పాను. అది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా చెప్పాను. అవసరమైతే మన ఛానెల్‌లో ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను చూడండి ఆ వీడియో. ఇప్పుడు ఈ సదరన్ స్లాట్స్ ఏపీ సేవా పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉండడం చాలా మంచిదనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకి కావాల్సిన ఈ డేట్స్‌లో మనం బుక్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఆధార్ కార్డు, నెక్స్ట్ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ కూడా కావాలి. ఓటీపీ ద్వారా మాత్రమే మనం చేయగలం. అయితే ఇక్కడ జనరల్, ఫస్ట్ అపీల్, సెకండ్ అపీల్ మొత్తం 3 ఉంటాయన్నమాట. ఫస్ట్ జనరల్‌లో ఎవరైనా బుక్ చేసుకొని పర్సెంటేజ్ తక్కువుండి ఏదైనా మీరు వెళ్ళలేక అది పెండింగ్‌లో పడిపోయిందనుకోండి, అంటే స్లాట్ కన్ఫర్మ్ అయ్యి కూడా చాలామంది వెళ్ళరు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఫస్ట్ అపీల్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అపీల్‌లో ఒకవేళ రిజెక్ట్ అయ్యి ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా జరిగితే గనక సెకండ్ అపీల్ కూడా ఉంటది. ఈ మూడిట్లో కూడా మీకు టోటల్‌గా ఇంకా పర్సెంటేజ్ తక్కువొచ్చి మొత్తం రిజెక్ట్ అయిందనుకోండి ఇంకేం చేయలేమనమాట. అంటే మీరు సదరన్ సర్టిఫికేట్‌కి అర్హులు కారు అని చెప్పేసి అర్థం. ప్రెజెంట్ ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా డెమో అయితే చూపిస్తాను మీకు. ఈ లాగిన్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకొని డైరెక్ట్‌గా మీరు స్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. బట్ ఈ రోజు 10 గంటల నుంచి ఓపెన్ అవుతది కాబట్టి ఒక గంట అటు ఇటు అవ్వచ్చు. త్వరగా బుక్ చేసుకుంటే స్లాట్ దొరుకుతది. లేదంటే గనక అయిపోయే ఛాన్స్ అయితే ఉంటదనమాట. ఓకేనా? డెమోలోకైతే వెళ్దాం. వీడియోలోకెళ్ళే ముందు మన టెలిగ్రామ్ డీల్ ఛానెల్‌లో కూడా కొద్దిగా యాక్టివ్‌గా ఉండండి. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే పెట్టాను. జస్ట్ నేను ఏపీ సేవా పోర్టల్‌లో అయితే లాగిన్ అయ్యానండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ డైరెక్ట్‌గా మనకి డాష్‌బోర్డ్‌లోనే ఇక్కడ సదరన్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక కాలమ్ అయితే ఇచ్చారు కదా! ఒక ఆప్షన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చనమాట. స్లాట్ బుకింగ్ ఫర్ సదరన్ సర్టిఫికేట్, సదరన్ ప్రింట్ సర్టిఫికేట్ 2 ఇచ్చారనమాట. కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈరోజు మనం స్లాట్ బుకింగ్ కాబట్టి దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజీ ఓపెన్ అవుద్ది. సదరన్ స్లాట్స్ యొక్క డిజేబిలిటీస్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ వివరంగా రాశారండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా మీరు చదువుకోండి ఒకసారి. ఇక్కడ స్లాట్ బుకింగ్ అని చెప్పేసి ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు స్లాట్ రిజిస్ట్రేషన్ టైప్ ఇక్కడ జనరల్, ఫస్ట్ టైపులు, సెకండ్ టైపులు. జనరల్‌లో ఫస్ట్ మనం అప్లై చేస్తాం ఫ్రెష్ క్యాండిడేట్ అయితే గనక. ఒకవేళ జనరల్‌లో రిజెక్ట్ అయింది అనుకోండి, ఏదైనా పర్సెంటేజ్ తక్కువ వచ్చినా ఏదైనా మనం చేసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ అపీల్‌లో అయితే మనం అప్లై చేయాలి. తర్వాత ఫస్ట్ అపీల్‌లో కూడా మీకు పర్సెంటేజ్ తక్కువ వచ్చి ఏదైనా మీకు ప్రాబ్లమ్ వస్తే కనుక ఒకవేళ మీరు స్లాట్‌కి వెళ్ళకపోయినా లేదంటే మీకు క్యాన్సిల్ అయినా ఏదైనా సరే మీకు మళ్ళీ సెకండ్ అపీల్ అయితే ఉంటుంది. అలాగే మొత్తం 3 ఛాన్స్‌లు అయితే ఉంటాయి. ఈ 3 ఛాన్స్‌ల్లో కూడా మీకు మొత్తం రిజెక్ట్ అయిందనుకోండి పర్సెంటేజ్ తక్కువ వచ్చి మీరు ఇంకా అర్హులు కాదని చెప్పేసి అర్థం అనమాట సదరన్ సర్టిఫికేట్‌కి. అయితే ఇక్కడ నేను అప్లై చేసే అప్లికేషన్‌కి అయితే ఫస్ట్ ఫ్రెష్ అనమాట. ఇప్పటికొచ్చి స్లాట్ ఎప్పుడు బుక్ చేయలేదు. కాబట్టి ఇక్కడ జనరల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకొని సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. మీరు ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఖచ్చితంగా ఈ స్లాట్ బుక్ చేయాలంటే ఆధార్‌కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి. కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేద్దాం. జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ టిక్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ టిక్ చేసిన తర్వాత మాత్రమే ఇది హైలైట్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగలరు. ఇక్కడ నాకు ఏమని కనిపిస్తుందంటే మీరు ఓన్లీ ఫస్ట్ అపీల్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి వచ్చిందనమాట. ఎందుకంటే జనరల్ ఆల్రెడీ దీనికి బుక్ చేసాం ఈ ఆధార్ కార్డ్కి. బట్ ఏంటంటే పర్సెంటేజ్ తక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ జనరల్లో బుక్ చేస్తే అవ్వదు. మళ్ళీ మనం ఫస్ట్ అపీల్‌లో అయితే పెట్టుకోవాలి. నేను బ్యాక్ వెళ్ళి ఫస్ట్ అపీల్ అయితే నేను సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అపీల్ నెక్స్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఇచ్చి ఓటీపీ అయితే ఇస్తాను. నెక్స్ట్ జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఓటీపీ అయితే సెండ్ అయిందనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేద్దాం. ఓటీపీని అయితే నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి వ్యాలిడేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీ ఫోటోతో సహా మొత్తం పర్సనల్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ అయితే మీరు ఇక్కడ తీసుకుంటుందన్నమాట. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే మనం అప్లోడ్ చేయాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ మీరు చూడొచ్చు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుని దాని మీద సంతకం పెట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ పీడిఎఫ్ రూపంలో అయితే అప్లోడ్ చేయాలి.
ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మీకు పీడిఎఫ్ వీలైతే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని నింపేసి దాని మీద సంతకం పెట్టి దీనికి ఎక్కడైతే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ స్లాట్ రిజిస్ట్రేషన్ డేట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఏ రోజు అయితే అప్లై చేస్తున్నామో అది. నెక్స్ట్ కొద్ది కిందకి రండి. ఇక్కడ మీకు సర్నేము, నేము, నెక్స్ట్ ఆధార్ నెంబరు, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా యాజ్ పర్ ఆధార్ అయితే మీకు తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఏమీ చదవలేదు అనుకుంటే ఇల్లిటరేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రైవేటా, సెల్ఫ్ ఎంప్లాయిడా, లేదంటే ఏమి కాదా అని చెప్పేసి. నెక్స్ట్ మ్యారేజ్ అయిందా లేదా, నెక్స్ట్ క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. రీజియన్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. రైస్ కార్డ్ నెంబరు మీరు ఇస్తే అవ్వచ్చు, లేదంటే లేదు. వాటర్ ఐడి నెంబర్ కూడా మీ ఇష్టం అనమాట. నెక్స్ట్ పెన్షన్ కార్డు ఇవన్నీ కూడా అవసరం లేదు. కాకపోతే 2 పుట్టుమచ్చలు అయితే ఇక్కడ రాయాలి. ఏ మూల అంది అని చెప్పేసి ఉంటుంది కదా, ఇక్కడైతే ఖచ్చితంగా రాయాలి. ఇది కూడా రాయాలన్నమాట, వేరే వేరే పుట్టుమచ్చలు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ మొబైల్ నెంబరు ప్రజెంట్ మీ దగ్గర ఉన్నది ఏదైనా సరే మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఆధార్ లింక్ మొబైల్ నెంబరే కాదు, కానీ బట్ ఫస్ట్ మనం లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది అనమాట. మీకు ఇక్కడ పుట్టుకతో వచ్చిన వైకల్యమా, లేదంటే మధ్యలో ఏమైనా వచ్చిందని చెప్పేసి ఇక్కడ అయితే అడుగుతున్నారు అనమాట. పుట్టుకతో వస్తే కనుక ఎస్ అని పెట్టుకుంటే, లేదంటే లేదు. తర్వాత కొద్ది కిందకు వస్తే తల్లిదండ్రుల మధ్య రక్త సంబంధం ఉన్న వివాహం, ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. ఫ్యామిలీ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ కొద్ది కిందకు వస్తే ఇక్కడ తండ్రి పేరు అనేది మీకు ఆటోమేటిక్గా యాజ్ పర్ ఆధార్ అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ రిలేషన్ ఏమవుతారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ అడ్రస్ కూడా మీకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బట్ ఒకవేళ తీసుకోకపోతే కనుక ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ డిస్ట్రిక్ట్, తర్వాత మండలం, నెక్స్ట్ పంచాయతీ, నెక్స్ట్ విలేజ్, తర్వాత హ్యాబిటేషను, నెక్స్ట్ పిన్ కోడ్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ 2 ఒకటైతే కనుక ఇక్కడ టిక్ చేసుకోండి. ఇవే ఇక్కడ ఫిల్ అయిపోతాయి అనమాట. కొద్ది కిందకు వస్తే అప్లోడ్ సపోర్టింగ్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఇక్కడ మీరు సిగ్నేచర్ కానీ తమ్మని కానీ మీరు అప్లోడ్ చేయాలండి. అలాగే ఇక్కడ ఆధార్ ప్రూఫ్ని కూడా మీరు, అంటే ఆధార్ కార్డ్ని కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఆధార్ అయితే చేయడానికి ఏమైతే ఉండదు, ఇక్కడ మీరు ఆధార్నే అప్లోడ్ చేయాలి. కాకపోతే ఇంకొక ప్రూఫ్ కూడా ఇవ్వాలన్నమాట. ఇక్కడ రేషన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వాటర్ ఐడి కానీ ఏదో ఒకటి, పాన్ కార్డ్ కూడా ఇవ్వచ్చు. పాన్ కార్డ్ అయితే ఉంది నా దగ్గర. దీన్ని ఇక్కడ మనం పీడిఎఫ్ రూపంలో అయితే అప్లోడ్ చేస్తాం. 20 KB నుంచి 100 KB వరకు ఉండవచ్చు. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్నే మీరు అప్లోడ్ అయితే చేసేవచ్చు. చేసిన తర్వాత కొద్ది కిందకండి, మీరు ఎగ్జిస్టింగ్గా ఏదైనా చెక్ చేయించుకున్నారనుకోండి, ఇక్కడ పర్సంటేజ్ అనేది వేయండి. ఒకవేళ ఏమీ లేకపోతే అలా వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ని, హాస్పిటల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిజేబిలిటీ టైపు మీరు ఏం పెట్టుకున్నారనేది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది అనమాట. డిజేబిలిటీ ఉంది, మీకు ఏమైనా లోకో మోటారా, నెక్స్ట్ చాలా ఉంటాయి కదా మొత్తం డిజేబిలిటీస్. ఇందులో ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అపాయింట్మెంట్ డేటు, ఇక్కడ మీరు డిజేబిలిటీ టైప్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అపాయింట్మెంట్ మీకు టైము, డేట్ను కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకోండి ఏ డేట్లో మీరు వెళ్తారో, అక్కడ చూపించిన విధంగా మీకు ఖాళీ ఉంటే కనుక చూసుకొని పెట్టుకొని సబ్మిట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫీజు పేమెంట్లోకి అయితే వెళ్తుంది. 40 రూపాయలు పేమెంట్ అయితే మనం డైరెక్ట్గా యూపీఐ నుంచి కానీ కట్టేసుకొని స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అర్థమైందండి. సదరం స్లాట్ ఈ విధంగా మనం బుక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడైతే మనకి అవైలబిలిటీ ఈ రోజు 10 గంటల నుంచి అయితే ఓపెన్ అవుద్ది, 8వ తారీఖు జూలై. ఇది 3 నెలల వరకు ఖాళీగా ఉంటే మనం ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ 3 నెలల తర్వాతే మళ్ళీ మనకు రిలీజ్ చేస్తారనమాట. ఇక్కడ సదరన్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోని మళ్ళీ ఇంకొక ఆప్షను ప్రింట్ సర్టిఫికేట్. ఒరిజినల్గా మనం సదరన్ ప్రింట్కి అయితే మనం అప్లై చేయొచ్చు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.